రాబా డొక్కరితో పాటుగా కర్రలక్ష్మి పిల్లలు ఏమైనా ఉన్నారేమో. ఉంటారే, ఎందుకు లేరు? ఇక్కడ ఏమైనా రామ పిల్లలు ఏమైనా ఉన్నాయేమని చూస్తున్నాను రా. ఈ చిన్ని కాయలు ఉండొచ్చు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. గొరగొరకే పని అయలని చిన్న రవ్వుతో కేదే కీలు కీగలని ఇలా తయారవుతుంది అనమాట ఈరోజు మన మంచూరియన్. బామర్ది గమనించేవా బామర్ది, ఇక్కడ ఎప్పుడైనా పనసపళ్ళు ఎక్కువ వస్తాయి కానీ ఈ సంవత్సరం రాలేదు బామర్ది. పనసకాయలు బోడికి కనిపిస్తుంది కదా, బోడిగా కనిపిస్తుంది. లేకుంటే మన విడిసలలోనే మేమే మొదలు పెడతాం. అవునవును బామర్ది, ఎప్పుడైనా ఫస్ట్ తింటాము కానీ ఈ సంవత్సరం మాత్రం లేవు, మొత్తం కూడాను అంతా బోడిగా అయిపోయింది. ఈ సీజన్ లో పూలు భలే కనిపిస్తున్నాయి బా. మనం బోన్గొందరు అంటాం కదా, ఈ పువ్వులు ఏదో పూలతో పరిచినట్టుగా అలా కనిపిస్తున్నాయి. ఏదో పరుపులాగా కదా, మొత్తం కూడాను అడవి అంతా అవే కనిపిస్తుంటాయి. ఈ చివరి నుంచి ఆ చివరి చూడండి, ఇటుకాసు కూడా ఉన్నాయి. కిందకెళ్తే ఎక్కువ కనిపిస్తాయి బామర్ది. కిందకి ఎక్కువ ఉన్నాయా? ఇది ఇక్కడ చూడరా, ఈ పూలు అయితే భలే ఉన్నాయి. ఇది ఏదో పింక్ కలర్ వైలెట్ కలర్. ఇది మనం రాసుకుంటాం కదా చేతికి. అవును, వీటి లోపల ఈ లిక్విడ్ అనేది ఉంటది ఈ గింజల లోపల, అది మేము మంచిగా రాసుకుంటాం ఏదో బ్లాక్ లో కనిపిస్తుంటది, బ్లాక్ ఇంక్ లా కనిపిస్తుంటది. అక్కడ చూడు, ఇప్పుడిప్పుడే ఇంకా చిగురులు అయితే వస్తున్నాయి. ఆ చెట్టుకి మంచి కనిపిస్తున్నాయి ఆకులు మాత్రం లేతగా. ఇక్కడ ఏమైనా రామ పొలాలు ఏమైనా ఉన్నాయేమని చూస్తున్నాను రా. ఈ తమ్ముడు వాళ్ళది అనుకుంటా ఉన్నాయి బా. మరి కింద చెట్లకు ఏమైనా ఒకటి ఉన్నట్టుంది, పెంచుతున్నట్టున్నాడు మనోడు. ఏది ఉంటే కనుక బాగున్నావు తిందాము. భలే టేస్ట్గా ఉంటాయి అవి కదా, చాలా ఉంటాయి. కానీ ఎక్కువ తినలేము మనం, తినలేము. ఒక కాయకి మించి మనం అయితే తినలేము గురు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అదిగా లక్ష్మణ్ వాళ్ళ అమ్మ కర్రలు తీసుకొస్తుంది, అక్కడ ఉంది చూడ, దూరంలో ఉన్నారు. మనం గతసారి వచ్చినప్పుడు రాగులు ఉంటాయి కదా ఇక్కడ, మంచిగా ఇదై ఉంటాయి. ఇప్పుడు తీసేశారు, మరలా జూన్లోని స్టార్ట్ చేస్తారు. జూన్లో ఈ పొలాల గల లాస్ట్ టైం ఈ తుఫానికి బామర్ది ఏదో పొడ తీసుకుని మరలా బాగా చేశారు. ఇక్కడ ఉంది రా చెట్టు, ఇక్కడనే బామర్ది ఉంది అంటుంటే. రామఫలమా? రామఫలం. రాజు వెళ్ళరా చూసిరా, ఇందాట ఒకసారి ఉంటే కనుక సూపర్ గా ఉంటుంది తినడానికి. మన ఈ రాజు వాళ్ళ మాయ వాళ్ళ ఊర్లో ఉంటాయి ఎక్కువగా. మనం గతసారి వీడియో కూడా అక్కడ చేసాం కదా. ఏమైనా కనిపిస్తుందా? లేదు బ్రో, మన ముందర చింత చెట్టు అయితే ఉంది, కానీ ఈ సంవత్సరం చింతకాయలు అయితే మాత్రం రాలేదు. ఏ చెట్టు పైన కూడా కాయలు అయితే లేవు. అలోవేరా కిందన ఇదిగో మా లక్ష్మణ తమ్ముడు వాళ్ళ నాన్నమ్మ అయితే ఉంది. తమ్ముడు, ఈ పొలాల్లోని కాపు ఉంటుందా? మీ డొక్కరి కాపు ఉంటుందా? రాబా డొక్కరితో పాటుగా కర్రలక్ష్మి పిల్లలు ఏమైనా ఉన్నారేమో. ఉంటారే, ఎందుకు లేరు? ఇదిరా ఉందిరా నిజంగానే. ఐఎమ్ హియర్. ఇదిగోండి గాయస్, కర్రలక్ష్మి వారసుడు అనేది మనం ఇప్పుడు నిర్ధారిద్దాం. ఓకేనా? రా రాజు. ఓకే, నువ్వే కదా పశువుల డాక్టర్లు అట్టురా ఇక్కడ. నేను తమ్ముడు రా దానికి, వెటర్నరీ తమ్ముడు చదివాడు కదా. ఓకే ఓకే, నేను మా రాజుగాడు అనుకున్నాను. హాయ్ గాయస్, మేమంతా కూడా యూట్యూబ్ ఛానల్ అనే అరకు ట్రైబల్ కల్చర్ నుండి వచ్చాము. మేము చిన్న ఇంటర్వ్యూ కోసం వచ్చాను నీ దగ్గర. ఇప్పుడు నీతోని మాకు చిట్ చాట్ ఉంటుంది. ఓకే, దీనికి ముందుగా నేను ఆవరింతలు ముందు దీనికి ఆకలిస్తుంది, ఫుడ్ పెట్టు. ఓకే, ఆ ఇంటర్వ్యూ తీసుకునే ముందు. ఓకే, సో మీకు ఏ విధంగా మేము సహాయపడగలం ఇంటర్వ్యూలు చెప్పండి. కడుపు నుండి భోజనం పెట్టు దానికి. ఓకే, అలాగే ఇలా చేస్తుంటే చూడండి ఎలా అవుతుంది ఇది. కుక్కల కంటే ఒకసారి ఇలా తల మీద మురితే ఆ విశ్వాసం అనేది రెట్టింపు అవుతుంది కదా. అవునా? ఏమో నాకు తెలియదు, నేను చదువుకోలేదు కదా, నువ్వు చదివావు. అది చూడరు, అది స్టార్ట్ చేసింది. అరే ఖర్చేస్తుంది రే. ఈరోజు వంట అంతా కూడా గుడిసె లోపలే చేద్దాం అనుకున్నాం. వర్షం రావట్లేదు కాబట్టి బయట చేద్దాం. బయట కూడా బాగుంటుంది. ఇదిగో మన లెఫ్ట్ సైడ్లోని పొలాలన్నీ కూడా మంచిగా కనిపిస్తుంటాయి. ఇక్కడ పొయ్యి చేసుకుని వంట చేస్తే చాలా బాగుంటుంది. ఆ దుంపలు కూడా కాల్చుకొని తిందాం బాగుంటాయి. తలకాయ దురదగా ఉంటుంది. ఏ బాగుంటాయిరా ఇవి. మధ్యలో వర్షం వచ్చింది అనుకోండి, అప్పుడు మనం అక్కడ షిఫ్ట్ చేసేద్దాం. ఇప్పుడు పొయ్యి తయారు చేసేద్దామా? ఓకే, మనకు కట్టలు అయితే ప్రాబ్లం అయితే లేదు. ఇదిగో అక్కడ ఉన్నాయి, మనం అవే ఉపయోగిద్దాం. ఈరోజు మనం తయారు చేసేది చికెన్ మంచూరియన్ కాబట్టి ఇదిగో ఈ చికెన్ అయితే తీసుకున్నాం. బోన్లెస్ అనమాట, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం మేమే. ఇక్కడ కూర్చున్నాం కానీ మనకు గట్టి ఎండ తగులుతుంది తగులుతుంది. ఏదో మొహాన్ని ఇందాక వడగల్ల వర్షం వస్తుందేమో అనుకున్నాం గురు. అందుకనేసి ఇక్కడ రావడానికి కొద్దిగా కారణం ఏంటంటే గుడిసె ఉంది కదా, ఒకవేళ వర్షం వచ్చినా సరే ఇక్కడ ఉంటాం, ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి మొదట మనం ఉప్పుతోనే ప్రారంభించాం ఈరోజు. దీంట్లోనే కారం కూడా లైట్గా పెడదాం, తర్వాత మనం పెప్పర్ పొడి కూడా కలుపుదాం. ఇదైతే మిరియాల పొడి, నల్లగా ఉంటుంది అనమాట ఇది. అయ్యో కంటికి వచ్చింది బా? రాలేదు కదా. ఓకే, మేమైతే కూరగాయలు మంచిగా చిన్నగా తరుగుతున్నాం. బాగా అయితే మాకు డ్యూటీ ఇచ్చాడు. దీంట్లోనే కార్న్ ఫ్లోర్ ఇది కూడా దీంట్లో కలుపుదాం. దీంతో పాటుగానే మనకు బాగా ఇష్టమైనటువంటి పిండి మైదా పిండి కూడా. ఓకే, సరిపోతుంది. అప్పుడప్పుడు తింటే పర్లేదు, అప్పుడప్పుడు తినొచ్చు డైలీ తింటే. దీంట్లోని మనము అల్లం వెల్లుల్లి ముద్ద కూడాను కలుపుదాం. బావా ఈరోజు మాత్రం మంచిగా తయారు చేసే బా, ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ తయారు చేసింది. కొద్దిగా ఇంట్లో కూడా ఉంది తయారు చేసింది ఉందా? ఆ కప్పు పట్టలేదు. అవునా? సరేలే, తర్వాత వీడియోస్కి మనకు ఉపయోగపడుతుందా? పాడైపోతుంది.
ఉంటుంది ఉంటుందంట. బావ దగ్గర ఫ్రిడ్జ్ ఉంది కదా, పెట్టేద్దాం. కాకుండా ఇంత ఫ్లేవరిటీగా అయితే ఉంటుందేమో కదా, తాజాగా. ఇప్పుడు దీంట్లోని మనం ఏం చేద్దామంటే గుడ్లు కూడాను మనము దీంట్లో కలుపుదాం. బాగా బా, ఒకసారి తీసిరా చూపిద్దాం. ఉడకబెట్టిన తర్వాతే ఈ పొర అనేది తీయగలం, కానీ బావ అయితే మాత్రం ముందుగానే అదంతా తీసాడు. మరి ఎలా తీసాడు ఏటో, అంటే చిన్న ఖాళీ ప్రదేశం అనేది ఉంటుంది గుడ్లోని కూడాను, అది పట్టుకున్నాడు బావ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లోని ఎదురే ఏంటి వెనిగర్ కలుపుదాం. మనకి ఈరోజు వెనిగర్ ఉంది కాబట్టి వెనిగర్ కలుపుదాం, లేకుంటే నిమ్మకాయ కూడాను మనం కలపచ్చు. వెనిగర్ కూడాను కలిపేసాం. ఈ పొడులన్నీ కూడా కలిపిన తర్వాత తెల్లగా కనిపిస్తుండింది, అందుకే కాస్త పసుపు కూడా కలిపాం. దీంట్లో పసుపు అనేది మీరు కలుపుతారా లేదా అనేది చెప్పండి. మేమైతే కలిపాం దీంట్లోని. బాగుంది మొత్తానికి రంగు అయితే. దీన్ని మనం కలిపేసి ఒక 15 నిమిషాలు పక్కన పెడదాం, అంతే కదరా? అంతే, అదంతా కూడా మంచిగా మసాలా అనుకోండి పట్టేలాగా తర్వాత దీన్ని మనము ఫ్రై చేసుకుందాం. అంతే. ఇక్కడ ఎండ అయితే ఉంది, భయంకరంగా ఉంది, అంటే కరెక్ట్గా మా ఫేసెస్కే తగులుతుంది ఆ లైట్ అంతా కూడాను. ఈ చిన్ని కుక్క పిల్ల ఎలా చూస్తుందో చూడండి. దీని పేరు బంటి అంట. చికెన్ ఇస్తారా మిమ్మల్ని వేసేలాంటి చూస్తున్నా. దీనికి ఒక చిన్న ముక్క ఇద్దాం, ఏదైనా తీసిరారా చూడండి ఎలా తింటుందో. ఇచ్చిన తర్వాత భయంకరంగా కెమెరా కూడా చిక్కట్లేదు, ఇది అక్కడెక్కడికో దాటిపోతుంది, ఎగిలిపోతుంది ఇది. దాని స్పీడ్ చూస్తేనే ఇంకా మామూలుగా లేదు. ఇంకా అది అయ్యేలోపు ఇక్కడ ఒక జాన్ చెట్టు అయితే ఉంది, అక్కడ కాయలు ఏమైనా ఉంటాయేమో చూద్దాం రండి. ఉంటే తిందాం, మంచి టేస్ట్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఈ పొలాలు బాగుంటాయి. ఇదిగో కిందన పొలాలు అయితే చాలా చక్కగా కనిపిస్తుంటాయి. పక్కనే ఆ గుడిసె కూడా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఈ వెదర్కి కన్నం ఉంది దీనికి. ఆకులు తప్ప ఏం కనిపించట్లేదు నాకు. మరి ఇక్కడ చూడరు, అది పీడలు అంటారు కదా మన ఎలా ఉన్నాయి అక్కడ. అవునరా, అంతటి ఉన్నాయి. ఇది ఇన్నోటి ఉన్నాయి ఎట్రా బాబు. రెండు పెద్ద వస్తుంది. రెండు బా చినుకులు స్టార్ట్ అయ్యి బా. నేను కనిపిస్తే కదా ఎక్కడానికైనా సరే. బా ఉన్నాయా? ఒక్కటంటే ఒక్కటి దొరకాలిరా వీడియోని హైలైట్ చేయడానికి. ఉన్నాయా? ఏదేది? ఇక్కడ ఒక చెట్టు ఉంది కానీ చెట్టు దొరకడం లేవు. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా మంచి కాయలు అయితే దొరికాయి మాకు. ఈ చిన్ని కాయలు అయి ఉండొచ్చు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇది బావగారు ఇందా మీరు పంచుకొని తింటారా, ఏం చేసుకుని తింటారో తినండి. ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం. ఇది చూస్తున్నాను మళ్ళీ కనిపిస్తాయా అనేసి. భలేగా ఉన్నాయి అవి, రుచికరంగా ఉంటాయి ఈ చెట్లోనివి. పైగా ఈ టైంలో దొరికే ఈ అడవి ఈ జాంకాయలు కూడా చాలా బాగుంటాయి. పొడులు కలిపిన ముక్కల్ని ఇప్పుడైతే మేము వేయించుకుంటున్నాము ఈ నూనెలోని. వేయించిన ముక్కలు మీకు చూపిస్తాను చూడండి. ఇది ఇది పట్టుకోబా. ఇదిగో ఇలా వస్తున్నాయి అన్నమాట. అంటే మరీన గట్టిగా కూడాను ఇది వేయించకూడదు, కాస్త బాయిల్ అయితే చాలు. దీంట్లో బోన్స్ లేవు కాబట్టి త్వరగానే ఇది బాయిల్ అవుతుంది, ప్రాబ్లం అయితే లేదు. దీంతో పాటుగానే చినుకులు పడుతున్నాయి పైనుంచి. ఏంటి బా, మనం ఎప్పుడు వంట స్టార్ట్ చేసినా అప్పుడే చినుకులు వస్తుంటాయి బామర్ది. ఇవైతే మంచిగా బాయిల్ అయినట్టున్నాయి, మనం తీసేద్దాం. ఇప్పుడు మొత్తం తీసేస్తే మరలా మనము పెట్టొచ్చు. ఇంకా సగం అయింది, సగం ఉంది. ఇంకా సగం ఉందా? అదిరా ఒకటి పడిపోయింది, మరలా అది రాదట, అక్కడ ఉంటుంది. ఇక్కడ పోసేద్దాం. బావా తీసిరా, అవి కూడా నువ్వు వేసేద్దాం. ఇవి ఫ్రై అవ్వడానికే టైం అయితే తీసుకుంటున్నాయి, లేకుంటే త్వరగా అయిపోతుంది ఇది. ఈ నూనె క్వాంటిటీ కూడా చూసారా, కొంచెం అనమాట, కొంచెం నూనెతోనే మొత్తం చేసేస్తున్నాం. ఫ్రెండ్స్, మంచూరియన్ కోసము ఇక్కడ గ్రేవీ అయితే తయారు చేసుకుంటున్నాము. మొదట ఈ అల్లం వెల్లుల్లి, తర్వాత రెండే అవే అల్లం వెల్లుల్లి అంటున్నాను, అవి అయితే కట్ చేసి పెట్టుకున్నాము. కలిపినా బా, కలిపి కొద్దిగా దూరంగా జరుగు, బాగా మరిగినట్టుంది. ఇలాంటి ప్రయోగాలు చేస్తాం. అంత పెద్ద నుంచి చినుకు పడింది వేసి. అదే ఇక్కడ తుల్లింది చూడు, ఇది నూనె తొల్లింది నాకు చెయ్యి దగ్గర. మరి నూనె కాస్త ఎక్కువైనట్టుంది కదా. బాగానే ఉంటుంది. ఈడే పోసాడు ఈ రాజుగాడే. వర్షం అయితే వచ్చేలా ఉంది, గొడుగు అయితే పడుతున్నాము. బాగారు అవును బా, తీసురండి. ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు అయితే దీంట్లో కలుపుతున్నాం. ఉల్లిపాయలు అన్నీ కూడాను వేసేస్తాం. కలుపు బా, గుడి గీతుకోలేవే. గొర గొరకే పని అయిలని చిన్న రవ్వుతో కేదే కీలు కీగలని. చూడు ఇలాంటి పాటలు పాడుతున్నాడు. ఉల్లిపాయలు అయితే మంచిగా వేగాయి. ఇప్పుడు దీంట్లోనే మనము ఈ క్యారెట్, కూరగాయలు అన్నీ కూడా కలిపేద్దాం. దీంతో పాటుగానే పచ్చిమిరపకాయలు ఇవి కూడా మనం కలుపుదాం. నేను కలపాలి ఇప్పుడు. కలిపి ఏది మరి సినుకులు వస్తాయి. ఇది చూస్తుంటే ఒక వంటకం తయారు చేసాం లాస్ట్ టైం. ఏ వంటకం రా? మొన్న ఫ్రైడ్ రైస్ తయారు చేసాం కదా, అది గుర్తొచ్చింది. పనసకాయ ఫ్రైడ్ రైస్ సేమ్ అలానే ఇదే ప్రాసెస్ దానికి కూడా, కానీ రుచి మాత్రం బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇదైతే తయారైపోయింది. ఇప్పుడు మనము దీంట్లోని కొన్ని సాస్లు అయితే కలుపుదాం. ఇదైతే సోయా సాస్ అనమాట, నల్లటి ద్రవం. ఇదైతే కలుపుదాం.
ఇదేంటి అంటే మనము ఈ పాత్రలో వంట చేసిన తర్వాత మనము కడుగుతాం కదా అప్పుడు వస్తుంది చూడు మసి మసి అదేమనుకుంటున్నాను నేను. ఇదైతే గ్రీన్ చిల్లీ సాస్ అనమాట. ఇది కూడా దీంట్లో కలుపుతున్నాం. ఇంకా నా వంత ఇంకా రాలేదు. దీంట్లోనే మరలా టమాటా సాస్ కూడా కలుపుతాం. నీ కలపడం అయిపోయిందా? ఒక పక్క ఎండ కాస్తుంది, మరో పక్క మంచి శనుకులు పడుతున్నాయి. ఇదేటో కదా ఇలా చేస్తుంది మొత్తం వాతావరణం సంవత్సరాలు చేస్తుంది, ఎండ కాస్తుంది. మొత్తానికి ఈ కలర్ అయితే వచ్చింది. ఇదంతా తయారైన తర్వాత ఏ విధంగా తయారవుతుంది అనేది చూద్దాం. ఈరోజు తిందాం చికెన్ మంచూరియా ఎలా ఉంటుంది అనేది. బాగుస్తుంది. గతసారి మనము వెజ్ మంచూరియన్ చేసినప్పుడు ఎలా వచ్చింది? అది బాగా వచ్చింది, చాలా బాగుంది కదా. ఈసారి కూడా మంచిగానే వస్తుంది. అండ్ నేను ఎప్పుడు తినలేదు బాయ్ చికెన్ మంచూరియా అనేది. బయటికి కూడా బయటికి ఎప్పుడు తినలేదు. బాగారు మీరు చూడదు, మీరు కూడా తినలేదు? మీరు తిన్నారండి ఎప్పుడైనా? తమ్ముడు నువ్వురా తినలేదు. నువ్వు కూడా తినలేదు? సింగిల్ అవుట్ అయితే మేము కలిసి. సరేలే, మనలో బయటికి వెళ్ళింది చాలా తక్కువ కదా. ఆ 100 రూపాయల బిర్యానీ ఉంటే వేసుకోవటం కాస్త తినేసి వచ్చాడు మీకు. ఇప్పుడు దీంట్లో మిరియాల పొడి కలుపుదాం. బాగా ఉప్పు తీసురా బా. చూడడానికి మాత్రం భలే కనిపిస్తుంది, బాగా కలర్ఫుల్గా. బాగా కనిపిస్తుంది. కూరగాయలు అవన్నీ కూడా నుడికి అన్నం వేసుకొని తినడం. ఇంకెప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కార్న్ ఫ్లోర్ నీటిలో కలిపి దీంట్లో పోద్దాం. రాబ పెట్టుకుంటాం, రాబలాగా అనమాట. రాబనే తిప్పు బా. ఫ్రెండ్స్ ఇప్పుడు మన సమయం ఆసన్నమైంది కాబట్టి ఇందులో కలిపేసుకుందాము. బావా ఇందులో కలిపేసుకోవడం కదా, దీంట్లో కలిపేసుకోవడం. తీసిరా. సరేలే, ఏదో ఒకటిలే తెలుగు రాని దానికి. వేసి అది లెక్క. ఒరే ఈ క్వాంటిటీ దీనికి సరిపోద్దా లేదురా? ఏం రసం కూడా ఎక్కువైపోయిందా? చూసారు కదా గాయస్ ఎలా తయారవుతుందో. ఇలా తయారవుతుంది. రుచి అయితే బాగానే వస్తుంది అనుకుంటున్నాం, నమ్ముతున్నాం మేమైతే. నమ్మకాలు అయితే పెరుగుతున్నాయి ఇద్దరా. బాగా రాకపోతే మరి ఏం చేయలేం. బాగానే వస్తుంది బ్రో, బాగానే వస్తుంది అంటావా? ఇదైతే కొత్తిమీర. ఈ కొత్తిమీర కూడా మనం కలిపేద్దాం. ఉల్లికాడలు బ్రో, ఇవైతే ఉల్లికాడలు, ఇవి కూడాను కలిపేద్దాం. మంట తగ్గించారు కదా రాజు? మొత్తం తీస్తాం బ్రో. ఓకే కలిపేనన్నా. మన దగ్గర అన్నీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి, మామూలుగా ఉండదు. అలా కలపకూడదు. యా ఇలా తయారవుతుందన్నమాట ఈరోజు మన మంచూరియన్. మంచూరియనా మంచూరియన్ కొరియా వాళ్ళు మంచూరియన్ అంటారు, మనం మంచూరియన్ అంటాం అంతే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన వాళ్ళకి వడ్డిద్దాము వేడివేడిగా. బాగుంటుందేమో. వేడివేడికి తింటేనే బాగుంటుంది బా. చూడడానికి మాత్రం మంచిగా అనిపిస్తుంది. తిన్న తర్వాత చెప్పండి రివ్యూ. తమ్మునే వస్తుంది, తీద్దాంలే. ఇదిగో మాకు ఈరోజు తినడానికి ఉపయోగించే ఆయుధాలు ఇవి. ఏది అసలు చూపిద్దాం, మళ్ళీ ఆశ్చర్యపోతారు. అవి వాటితో అవ్వకపోతే వీటితో కూడాను బావా, వాటితో అవ్వకపోతే వీటితో పడతాం. కోడి అమ్మ ముళ్ళు కూడా తీసుకొచ్చావు కదరా నువ్వు. అవునరా, అంటే చూదుకుంటాయి కదా. తీసుకోండి సార్. ఒక్కసారిగా మనం టేస్ట్ చూద్దామా? చిన్న బొడ్డించిన తర్వాత చేద్దాం. కూర అయింది కానీ అన్నం లేదురా ఈరోజు. గుచ్చుకుంటున్నాయి గురించి గోలుగా. ఓకేనా? లేదంటే చెప్పు, అసలు సరిపోతుంది. ప్రారంభిద్దాం బా. ఓకే లేండి. ఓకే అవును రది, ఉండండి. 1 2 3. తినొద్దు, తినేసేయండి. బాగుంది. ఎప్పుడు తినాలేదు మారుది. బాగుంది, నాకైతే నచ్చింది. బాగుందా? బాగుంది బాగా ఇలాగుంటుంది టేస్ట్. బయట కూడాను ఇలానే ఉంటుంది. మాత్రం చాలా బాగా నచ్చింది, నాకైతే బాగా నచ్చింది. బాగుంది. ఇలాంటి వంటకాలు బాగానే వస్తాయి. కొన్ని వంటకాలు ఫెయిల్ అయిపోతాయి అవి. అంత ఫెయిల్ అయినవి ఎక్కడ ఉన్నాయని చెప్పు, చాలా తక్కువ మన దగ్గర. మంచి టేస్ట్గా ఉంది రాజు. निजान से फ्रेंड्स भले अच्छे हैं. ओके मुझसे बोलना से पहले ना मंडिया पेज की बोल अच्छे निजान से एट संगे पेज रो बर्रे बेटा హైలైట్ అసే అంబలి. సూపర్ కరోషి. దీంతో అంబలి నంచుకుంటూ బాగుంటుంది అంటున్నారు మనలో. బాగుంటుంది నిజంగానే, సూపర్గా ఉంది. మా అదే బాగుందా? మన కెమెరామెన్ ఊరిపోతుంది అడిగి. అక్కడ పెట్టడం అవద్దు కెమెరా, లేకుంటే అవును మనం కూడా పిలిపిద్దాము. నిజంగా చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్. ఇంకా హైలైట్ ఉంది తమ్ముడు. చాలా బాగుంది. చికెన్ మంచూరియన్ అంటే ఇలానే ఉంటుందేమో తెలియదు కానీ మాకు మాత్రం ఇదే చికెన్ మంచూరియన్ అనిపిస్తుంది. అంత బాగుంది. ఇలానే ఉంటుందిరా టేస్ట్. బాగుంది కానీ లైట్గా నూనె ఎక్కువైంది కదరా. సూపర్. మరలా క్యాంపింగ్లో ఎప్పుడైనా ట్రై చేద్దామేమో. మారుతి బాగా వచ్చింది నిజంగా అన్నట్టుగా. ఎప్పుడు తినాలనే అనిపిస్తుంది. చేస్తున్నప్పుడు ఆ వాసనకి భలేగా ఉండింది, మంచి వాసన వస్తుండింది. మనము
వెజ్ మంచూరియన్ తయారు చేసినప్పుడు కూడాను సూపర్గా వచ్చింది, ఇప్పుడు ఫెయిల్ అవ్వలేదు. అవును. ఇది కూడా చాలా మంచిగా వచ్చింది. దీంట్లో ఆ ఘాటుతనము, ఉప్పు, అలానే ఆ సాస్లో ఉన్నటువంటి ఆ ఫ్లేవర్ అంతా తగిలి సూపర్గా అనిపిస్తుంది. కానీ టేస్ట్ మాత్రం దేనికి అదే అదిరిపోయింది రాజు. ఇంకా దీని గురించి ఏం మాట్లాడలేము. బాగుందంటే బాగుంది, మరి మీరు బాగాలేదంటారు మళ్ళీ. కానీ మన వాళ్ళు ఏంటంటున్నారంటే బాగలేకపోయినా బాగుంది అంటున్నారేమో బాగుంది, కానీ మనకైతే నచ్చుద్ది. మీరు కూడా కామెంట్ చేయండి, దీనికి ఇలానే తయారు చేస్తారా, దీనికి మార్చి ఇంకా వేరే విధంగా ఏమైనా ఈ చికెన్ మంచూరియా అనేది తయారు చేస్తారని కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. అవును, మాకు తెలిసిన దాంట్లోని నేర్చుకున్న దాంట్లోని ఇలా ఇలా తయారు చేసాం. చిన్న పుల్లలు ఎక్కడి నుంచి తీసుకొచ్చేవరా, బాగున్నాయి, అసలు విరగట్లేదు. వస్తూ దారిలోనే కరివేపాకువి చిన్న ఉండేవి, అవి లేపుకొస్తాను, చాలా బాగున్నాయి, విరగట్లేదు గట్టిగా. దాంతోపాటు వేరే యుద్ధం చేసేది కూడా తీసుకొచ్చారు. ఇది చూపించాం కదా, ఇవి అంటే అది పని రాకపోతే ఇవి. ఇది ప్లాన్ ఏ అయితే అది ప్లాన్ బి. ప్లాన్ బి బాగున్నాయి. నేను వంట చేసినప్పుడు చూసాను ఇది ఎలాగ ఉంటుంది, ఒకవేళ ఈ అన్ని కూడా తయారు చేసిన తర్వాత ఎక్కువ తక్కువ అయిపోద్దేమో కానీ బాగా నచ్చింది. ఇది కూరగాయలు లేటు రావట్లేదు, అదే చూస్తున్నాను. అదే తింటున్నాను బాగా, అది ఇందాక నుంచి తీరుగా ఇద్దరు బాగా రావట్లేదు. చైనీస్ వాళ్ళకి తినాలేమో ఇప్పుడు. 2 పుల్లలు కావాలి మనకు. దీంట్లో బోన్ ఉంటుందిరా, మేము చేద్దాం. ఇంకా తమ్ముడు రా, అన్న కొడుతుండ్రా. నెక్స్ట్ వీడియో వరకు నేను రాను, ఇంకా తినేసింది కానీ బాగుంది. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు తింటున్నాను, ఇప్పుడు తినలేదు, ఎలా ఉందో చెప్తాను మీకు. ఓకే, సూపర్, చాలా బాగా వచ్చింది. టేస్ట్ ఉందా? నచ్చిందా? నచ్చలేదా? నచ్చింది బా. మనం వెజ్ మంచూరియా చేసాం కదా, దానికంటే ఇది మించినట్టుంది. బాగుంది, బాగుంది, బాగా వచ్చింది. అయితే మనం ఇప్పుడు దురంధర్ మూవీకి వెళ్ళిపోదాం. మరి ఎక్కడ ఉంటుందా? మరి దురంధర్ మూవీకి వెళ్దాం అనుకున్నాం కదరా సాయంత్రం. అవునా, వెళ్దాం పదండి. మీకు అక్కడ ఉండదు, ఇదే వేరే భోజనం ఉంది. మీలో చాలామంది అడుగుతుంటారు మాకు, ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారా అని చెప్పి. వెళ్తాం మేము, మా టీం మొత్తం వెళ్తుంటాం, వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి వస్తుంటాం అనమాట. అప్పుడప్పుడు వెళ్ళినప్పుడే కొన్ని వ్లాగ్స్ అనేవి ముందుకు వస్తుంటాయి సినిమాకి. మరి అవతారికి వచ్చింది కదా, రేర్గా ఇలాంటి వీడియోస్ తీస్తాం, కానీ వెళ్తుంటాం మంచి మూవీస్ ఏదైనా వస్తే. కానీ దురంధర్ 1 మాత్రం బాగుంటుంది, 2 ఎలా ఉందో తెలియదు కానీ ఈరోజు చూద్దాం ఎలా ఉందో. మీలో ఎంతమంది దురంధర్ సినిమా చూస్తారనేది కామెంట్ చేయండి. అది కూడాను థియేటర్లో అయితే నేను చూడలేదు, అది ఎప్పుడో వచ్చింది. నేను కూడా మొబైల్లో చూశాను, మొబైల్లోనే. నేను చూసిన తర్వాత నేను చూసాను. అది అప్పుడు అంత హైప్ కూడా లేదేమో కదా కొత్తలో ఫస్ట్ పార్ట్కి. నేను చూసి చెప్పిన తర్వాత నేను మళ్ళీ ఏముందరు అంతకన్నా ఒకసారి చూసాను. కంటెంట్ మాత్రం బాగుంటుంది, స్పై అంత కూడాను దేశం కోసము. నిజంగా అలా పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం కూడా. మనకు కంటికి కనిపించిన వాళ్ళే మనం చూస్తున్నాం, వింటున్నాం, కానీ మనకు కనిపించిన వాళ్ళు ఎంతోమంది త్యాగమూర్తులు అటు ఉన్నారు. అలా పనిచేసే వారితో మనం పోల్చుకుంటే మన జీవితం ఏపాటిది, మనం పుట్టడం చచ్చిపోవడం తప్ప ఏం సాధించామని చెప్పి, అంతే కదా బా. అలాంటి గొప్ప మనుషులు దేశం కోసం ప్రాణం అర్పించడం, ప్రాణం సైతం లెక్క చేయకుండా ఇదంతా చేయడం అంటే అది చాలా చాలా గొప్ప విషయం. అంటే వాళ్ళ వెనకాల తల్లిదండ్రులు, పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ గురించి దాని గురించి ఏం ఆలోచించారు. సో ఇదనమాట ఈరోజు ఈ యొక్క వంటకం అంతా కూడాను. మాకైతే బాగా నచ్చింది. ఇదిగో మన కరిలక్ష్మికి, తర్వాత మన జానిగాడు కూడాను ఉన్నాయి, ఇవన్నీ కూడాను ఇస్తాం. మీరు తొందరపడొద్దు, వాళ్ళు చక్కగా పడుకుని ఉన్నారు వాళ్ళు. మీకు నచ్చుంటే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, అలానే హైప్ చేయండి వీలైతే. మరో కొత్త వీడియోతో మేము ముందుకు ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.